తెలుగు ఫిల్మ్ ఆణిముత్యాలకు స్వాగతం. ఈ వీడియోలో మనం జెమినీ టీవీలో గతంలో టెలికాస్ట్ అయిన తల్లి ప్రేమ సీరియల్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. రాడన్ మీడియా నిర్మాణంలో ఎన్నో తెలుగు సీరియల్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఆ కోవలోనే జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన సీరియల్ తల్లి ప్రేమ. 2004వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన తల్లి ప్రేమ సీరియల్ జెమినీలో మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల స్లాట్ లో చక్రవాకం సీరియల్ ను రాత్రి వేళకు పంపించాక గంగా అనే సీరియల్ ను కొంతకాలం టెలికాస్ట్ చేశారు. ఆ తదుపరి ఆ సీరియల్ కి రీప్లేస్మెంట్ గా తల్లి ప్రేమ సీరియల్ ను రాడాన్ నిర్మాణ సంస్థ నుండి తీసుకువచ్చారు. మధ్యాహ్నం 3 గంటల స్లాట్ లో డైలీ సీరియల్ గా తల్లి ప్రేమ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ బాబు ఈ సీరియల్లో మెయిన్ లీడ్ గా నటించారు. విజయ్ బాబుకి భార్యలుగా నిరోష, అమృత నటించారు. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత నిరోషకి రీప్లేస్మెంట్ గా వరలక్ష్మిని తీసుకువచ్చారు. ఇక ఈ సీరియల్లో ప్రముఖ హీరోయిన్ భావన కూడా నటించారు. అలాగే కవిత కూడా ఈ సీరియల్లో నటించారు. భావన, కవిత విజయ్ బాబుకి కూతుళ్లుగా నటించారు. విజయ్ బాబుకి చిన్న కూతురుగా పూజ, విజయ్ బాబుకి కొడుకుగా ఈ నటుడు యాక్ట్ చేశారు. ఇంకా కృష్ణారెడ్డి, గీతాలక్ష్మి, ప్రీతి శ్రీనివాస్ కూడా ఈ సీరియల్లో నటించారు. ఇక ఈ సీరియల్లో విజయ్ బాబుకి చెల్లెలుగా నెగిటివ్ క్యారెక్టర్ లో అలేఖ్య నటించారు. చిన్నతనం నుండే తండ్రికి దూరమైన భావన తండ్రి పైన పగ పెంచుకొని ఉంటుంది. ఆ తరువాత తన ఆఫీస్ లోనే ఉద్యోగానికి చేరుతుంది భావన. తరువాత విజయ్ బాబే తన తండ్రి అన్న విషయం తెలుసుకొని అతడిపైన పగపడుతుంది. ఇలా ఈ నేపథ్యంలో సీరియల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సీరియల్ క్లైమాక్స్ లో అమృత కూతురు భావన అని, వరలక్ష్మి కూతురు కవిత అన్న నిజం బయటపడుతుంది. తల్లి ప్రేమ సీరియల్ లక్ష్మి సీరియల్ ని మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ చేయాలనే ఉద్దేశంతో గబగబా క్లోజ్ చేశారు. ఇక ముఖ్యంగా ఈ సీరియల్ టైటిల్ సాంగ్ గురించి చెప్పుకోవాలి. తల్లి ప్రేమ గురించి చాటి చెప్పే చక్కటి సాహిత్యంతో ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. కేఎస్ చిత్ర తన స్వరంతో ఈ సీరియల్ టైటిల్ సాంగ్ కి ఊపిరిపోశారు. తల్లి ప్రేమ సీరియల్ ను జెమినీలో మీరు చూసారా? ఈ సీరియల్ తో మీకున్న జ్ఞాపకాల్ని, అనుబంధాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో పాత సీరియల్స్ కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.